ప్రభుత్వ విజయరమణరావుకు మంత్రి హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు కాల్వ శ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ శ్రేణులు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా మండల కాంగ్రెస్ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విజయరమణరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న విజయరమణరావు సేవల్ని గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ హోదా కల్పించడం చాలా సంతోషకరమని అన్నారు. దేశ స్వతంత్రం రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి పెద్దపల్లి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ఎమ్మెల్యేకు క్యాబినెట్ హోదా దక్కడం ఇదే ప్రథమమని తెలిపారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో విజయరమణరావు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. విజయరమణరావుకు తగిన గుర్తింపు ఇచ్చినందుకు శ్రీరాంపూర్ మండల ప్రజల తరపున, రైతుల తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మండల కేంద్రంలో మండల శాఖ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఏదైతే పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ విప్ అయినటువంటి విజయన్న గారికి ప్రభుత్వము ఒక ఆలోచన విధానం చేసుకుంటూ ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసేటువంటి విప్ గారికి క్యాబినెట్ హోదా కల్పించినటువంటి సందర్భాలలో అటు ప్రభుత్వానికి కానీ ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పేటువంటి కార్యక్రమంలో ఈరోజు స్వీట్ల పంపిణీ కానీ పటాకులు పేల్చేటువంటి కార్యక్రమం చేసినాం. ఈ కార్యక్రమం ప్రభుత్వం మంచిగా నడవాలి, ప్రభుత్వంకి మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క విప్పులు అందరూ కూడా పనిచేస్తున్న సందర్భంలో అత్యధికంగా ప్రజల కొరకు పనిచేసేటువంటి నాయకుడు విజయరమణరావు గారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు